విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సవ శోభితికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు 3వ రోజు కావడంతో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే చిన్న చిన్న లోటుపాట్లు అంటే ఏర్పాట్లలో చిన్న చిన్న లోటుపాట్లను గమనించిన అధికారులు ఎప్పటికప్పుడు అయితే సవరించే పరిస్థితి చేస్తున్నారు. ముఖ్యంగా విఐపీలకు సంబంధించి అంటే ఏదైతే ఆ దర్శనానికి వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో అదే మార్గంలో వారు తిరిగి రావడంతో నిన్న కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎక్కడైతే ఈ విఐపీల ద్వారా వచ్చే ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో అవి గమనించి దానికోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. విఐపీ భక్తులు ఒక్కసారి ఆలయంలోకి దర్శనానికి వెళ్తే వెనక నుంచి తిరిగి వచ్చేలాగా ఒక ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా విఐపీ భక్తుల రాకతో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుండడంతో అంటే సమస్త లోకానికి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని ఈరోజు భక్తులంతా కూడా కొలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక చేతిలో ఏదైతే అన్నప్రసాదము అలాగే మరొక చేతిలో వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తు ఆది భిక్షుడికే ఎవరైతే ఆది శంకరుడికే భిక్షం వేస్తున్నట్టుగా కూడా అమ్మవారు అలంకరణ ఉంటుంది. అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు అక్కడ కనబడుతున్న దృశ్యాలను చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం ఏర్పాట్లలో దాదాపుగా పెద్దగా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సాధారణ భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లో ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే సాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంద్రకీలాద్రిపై. థ్యాంక్ యూ అశోక్.